హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఇంట్లో తరచుగా చేసే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఉల్లికారం పాలకూర చేస్తున్నాను. పాలకూర ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా! పాలకూరలో ఉండే ఐరన్, విటమిన్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే మన జుట్టు పెరగడానికి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. వారానికి 3 సార్లు మీరు పాలకూర వండుకొని తినండి. మీ జుట్టు ఎందుకు పెరగదో నేను చూస్తాను. ఇంతకీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మరి కూరలో ఉల్లికారం కలిస్తే కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా తక్కువ మసాలాలతో త్వరగా తయారయ్యే ఈ కూర అన్నంతో కానీ, రోటీతో కానీ సూపర్‌గా ఉంటుందండి. నేను చెప్తే కాదు గానీ ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. పాలకూర అంటే కేవలం ఆకుకూర కాదండి. ఇది మన శరీరానికి పవర్ ఇచ్చే పవర్ ఫుడ్ అనమాట. ఈరోజు నేను చేస్తున్న ఉల్లికారం పాలకూర నూనె తక్కువగా, రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. డైలీ ఆకుకూరలు తినలేకపోయినా వారంలో 3 సార్లైనా తినాలండి. చాలామందికి పాలకూర అంటే ఇష్టం ఉండదు. కానీ ఇలా ఉల్లికారం కలిపి చేస్తే మాత్రం ఎవ్వరూ వదిలిపెట్టరు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సిందే ఇంట్లో. చెప్తుంటే ఎలా చేయాలో తెలుసుకోవాలని ఉంది కదా! నాకు తెలుసు. అందుకోసమే మీకోసం క్లియర్‌గా చూపిస్తున్నాను. ముందుగా పాలకూరను తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి. ఫస్ట్ ఒకసారి కడిగాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఇసుక అలా ఉంటది కదా! అందుకని ఒకసారి కడిగి అప్పుడు నేను కట్ చేస్తున్నాను. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే పాలకూర అన్నీ ఆకుకూరలాగా మిక్స్ అయిపోదనమాట. పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలా అవ్వకుండా కూడా ఉంటుంది. ఇందాక కర్రీలో కూడా చూసారు కదా! మీరిక్కడ చూస్తున్నారు కదా! నేను చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పాలకూరని. ఆకుకూర మొత్తం కూడా ఇదే విధంగా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఆకుకూర కట్ చేసుకొని మళ్ళీ మనము 2, 3 సార్లు నీట్‌గా కడుక్కోవాలండి. ఎక్కడైనా కొంచెం ఇసుక తగిలినా మనం తినలేం కదా! సో, అందుకని చెప్తున్నాను. మనం ఏ ఆకుకూర వండుకోవాలనుకున్నా ముందుగా ప్రతి ఆకును వెతికి వెతికి మరీ చూడాలండి. లేదంటే పురుగులుంటాయి, పచ్చగా ఉంటాయి, మనకి కనిపించవు. అందుకని బాగా ఎక్కువ టైం వెతికి వెతికి మరీ కట్ చేసుకోవాలి. నీళ్ళల్లో బాగా జాడించాలన్నమాట. అంటే ముందు చెట్లతో పాటుగానే ఎక్కువ ఎక్కువ వాటర్‌లో పెట్టేసి పైకి కిందికి బాగా జాడించేసినట్లయితే ఏమైనా పురుగులున్నా పోతాయి. అలాగే కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ మనం ఒకసారి చూసుకోవాలి. అట్లా చేస్తే ఇంకా ఇసుక ఏమీ లేకుండా ఉంటాయి. పురుగులు కూడా ఏమీ లేకుండా ఉంటాయి. హడావిడిగా మనం చేసేయాలని ఫాస్ట్‌గా చేసామనుకోండి, ఏదో ఒకటి ఇసుక తగలడం కానివ్వండి, ఏమైనా పురుగులు మనకు కనబడకుండా దానిలో కలిసిపోవడం కానివ్వండి అట్లా జరుగుతది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఆకుకూర కట్ చేసేసాం కదా! ఇంకా ఉల్లికారానికైతే సిద్ధం చేసేద్దాం. ఇదిగోండి ఒక 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలైతే తీసుకున్నాను. నేనైతే 3 కట్టలు తీసుకున్నానండి. 3 కట్టలకి పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంకా కొంచెం మీకు గ్రేవీగా కావాలనుకుంటే మరొక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక కట్టకి 2 ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పెద్ద ఉల్లిపాయలు కాబట్టి 2 తీసుకున్నాను. చూడండి ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఒక 7, 8 వెల్లుల్లిపాయలు రేఖలు వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేశానండి. అంటే ఒక అంగుళం అంత చింతపండు నానబెట్టి వేశాను. అలాగే రుచికి సరిపోయే ఉప్పు, కొంచెం పసుపు వేశాను. అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. చూడండి ఇక్కడ వెల్లుల్లిపాయలు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లికారానికి అయితే వేసుకున్నాం కదా! అందుకని. ఇందాక ఉల్లికారంలో మనము కారం వేయలేదు. ఎందుకంటే కారం యాడ్ చేసామంటే ఇక్కడ పోపు పెడతాం కదా! పోపు పెట్టినప్పుడు గొట్టొచ్చేస్తదనమాట. మనకి బాగా కంటిన్యూస్‌గా తుమ్ములు, దగ్గు అలా వస్తది. అలా రాకూడదనేసి నేను వేయలేదు. మీరు అడ్జస్ట్ అవుతాం పర్లేదనుకుంటే చక్కగా వేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ముందుగానే ఉల్లిపాయలు మసాలా అనమాట. అంటే ఉల్లిపాయి, అలాగే కొంచెం పసుపు, ఉప్పు అంతే. ఇంకా వెల్లుల్లిపాయలు మాత్రం వేసి మిక్సీ పట్టాము. దానినే ఆయిల్‌లో వేశాను.
చాలా తక్కువ ఆయిల్ వేసానండి. చూడండి, ఎక్కువగా అయితే ఆయిల్ వేయలేదు. మనకి ఉల్లిపాయ ఈ పేస్ట్ వేగేలోపు కొంచెం ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి చక్కగా మనం మసాలా వేయించాం కదా, అది దగ్గరగా అయిపోయినప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే ముందుగానే మనము మిక్సీ పడతాం కదా, అప్పుడే కారం వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు కారం వేశాను. చూడండి, ఇది కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇలా ఉల్లిపాయ కారం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో, కొంచెం లైట్గా అడుగు పడుతుందనమాట. ఈ టైంలో మనము జీలకర్ర ధనియాల పౌడర్ అండి, ఇది నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా అంతా బాగా ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలండి జీరా ధనియాల పౌడరు. చూడండి, ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే పాలకూర కట్ చేసి ముక్కలుగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా పైకి వచ్చేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. వాటర్లో నుంచి డైరెక్ట్గా తీసి వేస్తున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదు. మీరు దింపేసుకునే ముందు కొంచెం సాల్ట్, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఆకుకూర వేసిన తర్వాత మూత పెట్టేస్తే చాలండి, కూర అంతా కూడా దగ్గరగా ఉడికిపోతుంది. మనం గరిటె పెట్టి పదే పదే తిప్పాల్సిన అవసరమే లేదు. చూడండి ఎలా ఉందో కూర. ఈ ఆకుకూరలో వాటర్ అంతా బాగా ఊరి చక్కగా క్రీమీగా ఉడుకుతుంది. మనకి తోటకూర, పాలకూర అయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా, కానీ అలా లేకుండా చూడండి చుక్క కూరలాగా క్రీమీలాగా ఉడికిపోయింది. చాలా బాగుంటుంది. అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది.